సాయి కృష్ణ కేసు సంచలనంగా మారింది. న్యాయం కోసం పోరాటం చేస్తోంది ఈ సాయి కుటుంబం. సాయిని పోలీసులే చంపేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కృష్ణలంక సిఐ నాగరాజును శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సిఐ నాగరాజు నన్ను బెదిరించాడంటోంది సాయి తల్లి. నీ కొడుకును చంపేస్తా, దండ రెడీ చేసుకో అన్నాడు. నా కొడుకుని కొడుతూ ఉంటే కేకలు వినిపించాయంటోంది ఈ సాయి తల్లి. నా కొడుకు గోర్లు పీకేసి హింసించారు అంటోంది. నా కొడుకు లేడు, కనీసం మట్టైనా ఇవ్వండి అని సాయి తల్లి ప్రాధేయపడుతోంది. పవన్ను కలుద్దామనుకుంటే కొన్ని కుక్కలు కలవనివ్వడం లేదు అని చెప్పి సాయి మేనమామ అంటున్నారు. ఇక జనసేనలో కుక్కలకు ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చారు అని చెప్పి సాయి మేనమామ చెప్తున్నాడు. మేము అంతా జనసేన పార్టీ సభ్యులమే, మాకు ఏ నాయకుడు న్యాయం చేస్తాడు? ఇది సాయి మేనమామ అడుగుతున్న ప్రశ్న. ఈ కేసును పార్టీలతో ముడిపెడతారా? సాయి సిఐ నాగరాజు చంపేశాడు అని చెప్పి చాలా స్పష్టంగా మేనమామ చెప్తున్నాడు. బూడిద అడిగినా ఇవ్వలేదని సాయి బంధువులు అంటున్నారు. దమ్ముంటే సాయిపై ఎన్ని కేసులున్నాయో బయట పెట్టండి. సాయిపై 2 కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పి సాయి బంధువు అంటున్నారు. ఇక సాయి పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి సాయి తరపున బంధువులు చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆర్టీవీతో అటు సాయి మేనమామ ఆయన తల్లి మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం. చూడండి, మేమేం తప్పు చేసాం, మా అక్కకు అన్యాయం జరిగింది, తమ్ముడిగా మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే రిక్షా తొక్కుకునేవాడికి, ఆటో తోలుకునేవాడికి, రోజువారీ కూలి పని చేసుకునేవాడికి ఎవడొచ్చి ప్రశ్నిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు మీరు లేరు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మిమ్మల్ని కలవాలంటే కొన్ని కుక్కలు ఆపేస్తున్నాయి. కుక్కలకి ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చి జనం మీద వదిలి పంచాయతీలకు వదిలితే సామాన్యుడు ఎలా బతుకుతాడు? మీరు అడిగారు కదా, విజయవాడలో ప్రశ్నించే నాయకుడే లేడా? సామాన్యులు పనికిరారా? సామాన్యులకి న్యాయం జరగదా? ఇదేనా మన ప్రభుత్వం చేస్తుంది? ఇదేనా ఆడపడ్డకి జరుగుతుంది న్యాయం? ఇదేనా చెప్పండి సార్, మాకు న్యాయం కావాలి. మాకు సిఐ నాగరాజుతో పాటు స్టేషన్లో ఉన్న అశోక్ కానీ, బాబురావు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ A to Z మా వాడిని చంపింది నిజం కాదా? ఎదురుకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం కాదా? తీసుకెళ్లి బాత్రూమ్లు వేసింది నిజం కాదా? తీసుకెళ్లి దానం చేసింది నిజం కాదా? అడిగేవాడు లేకపోతే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఎవడో ఒకటి బయటికి రావాలి. మాకు రాధారంగ మిత్రమండలి అండగా నిలిస్తే, అమ్మటి రాంబాబు అండగా నిలిస్తే, దేవినేని అవినాష్ అండగా నిలిస్తే, మల్లాది విష్ణు అవినాష్ వీళ్ళందరూ అండగా నిలిస్తే వాళ్ళ పార్టీ కేసు మమ్మల్ని అంటగడతారా? ఇప్పుడు చెప్పండి, మేము ఏ పార్టీ? మా అక్క ఏ పార్టీ? మా అక్కకి జరిగే న్యాయం ఏ నాయకుడు వచ్చి న్యాయం చేస్తాడు? అదే కనుక మీరు ఫస్ట్ వచ్చి ఆ సిఐని ఇష్టం వచ్చినట్టు తిట్టి రోడ్డుకి లాగి సస్పెండ్ చేపిస్తే మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు కదా సార్. మాకు జరిగిన న్యాయం ఏంటి? మా అక్క ఏడుపుకి ఎవడ కారణం? మేమేమి చేయలేక చేతులు గాజులు తడుకొని కూర్చోరా? ఇదే పోలీసు వారిని అడుగుతున్నాం మేము. మీకు పెళ్ళం పిల్లలు లేరా? మీకు కష్టాలు లేవా? మేము పోలీసులు మొత్తాన్ని అడుగుతున్నావా? ఏ ఒక్క పోలీసుకైనా బిడ్డలు లేరా? ఏ ఒక్కళ్ళు గంజాయి అమ్మిస్తలేదా? పోలీసులు తన్ని తరివేసి గోళ్లు పీకిన అడగకూడదా? ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మీరు చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్కడికి జరగకూడదు. రాష్ట్రంలో ఈ తల్లి ఏడుపు ఏ తల్లికి రాకూడదు. మాకు జరిగిన అన్యాయానికి మేము అడుగుతుంది ఒకటే, ఇస్తే బూడిదే ఉన్నాయి, లేదంటే మాకు న్యాయం చెయ్యండి. చేయలేదా? మీకు చేత కాదనుకుంటాం, మీరే గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చోండి. మాకు జరిగిన న్యాయానికి మేము న్యాయం అడిగితే మా వాడి మీద కేసులు ఉన్నాయంటారా? ఉంటే విజయవాడ సిటీలో కొన్ని లక్షల మంది రౌడీ షీటర్లు ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. వైట్ కాలర్ నేరాలు చేస్తా పంచాయతీలు చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అడుక్కు తింటూ బతుకుతో 500 మేము వేస్తే 300 అడికేసి 200 తిని బతుకుతున్న తల్లి వచ్చి న్యాయం చేయమంటే కులాలు, మతాలు, పార్టీలు సిగ్గులేదు మనకి? మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకోండి. చేతనైతే న్యాయం చేయండి. కేసు కావాలంటే ఈ క్షణాలు మూసేస్తాం. వాళ్ళ మాత్రం మీరు శిక్షించండి. మాకు కావాల్సిన న్యాయం అదే. పవన్ కానిస్టేబుల్ పంపించి నన్ను రమ్మన్నారు సార్ గారు అని చెప్పి తీసుకొచ్చాడు. సిఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తాను, నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30, 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఏదో కష్టపడి బతుకుతున్నాడు అని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30, 2 అయ్యింది అయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నావు అని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకు ఎవరో పైనుంచి పిల్లలకి ఆకలి వినపడుతున్నాయి కొడుతున్నట్టు.
నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీద కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నా కేకలు వినిపించేటప్పుడు అమ్మ నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చా. పెద్ద పెద్ద కేకలు, నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఎక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడి గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి చాలా మంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. ఏమీ తెలియనట్టుగా బయటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి చనిపోయాడని తెలుసుకున్న తర్వాత హాస్పిటల్ కూడా బాడీని పెట్టకుండా తీసుకుని వచ్చి లాకప్ డెత్ లో లాకప్ రూమ్ లోనే ఒక గదిలో శవాన్ని అక్కడ వదిలేశారు. తెల్లవారుజామున అదే రోజు స్టేషన్ లో ఉన్న సహానుభూతులందరినీ కూడా స్టేషన్ నుంచి బయటికి పంపించేసి పూర్తిగా కూడా తెల్లవారుజామున స్టేషన్ లో ఎవరు లేని సమయంలో సిఐ ముందు వెళ్తుంటే వెనకాల ఈయన బాడీలో పెట్టుకుని శవాన్ని మోసుకుంటూ ఇద్దరు మధ్యలో బాడీని పెట్టి తీసుకువెళ్లి దానక్రియలు చేసి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు దీని మీద స్పందించలేదు. పైగా ఇప్పుడు మేమేదో తప్పు చేశాం అని కులం అంటగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా చుట్టూ కొత్త రాజకీయ వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు దొరికిన సాక్ష్యాలు, మాకు అందించిన సాక్ష్యాలు వాళ్ళందరూ అప్పటికప్పుడు మేము ఆ సమాచారాన్ని మేము జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా మేము ఇంతకాలం పార్టీ కోసం పనిచేసినా, మేము కలవాలని ప్రయత్నించినా మా నాయకుడిని వీళ్ళు కల్పించలేదు. లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఢిల్లీలో ఉంటే ఆయనకి సమాచారం స్టార్ట్ కూడా చాలా రోజులు అవుతోంది. ఇష్యూ స్టార్ట్ కూడా 4-5 days అవుతోంది. వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ కన్న తల్లి తన ఒక్కగానొక్క కుమారుడు ఈ రకంగా చనిపేశారు అని చెప్పి ఇంతలో ఆరోపిస్తూ ఉన్నా, అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మెంబర్షిప్ చూపిస్తున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే హోంశాఖ మంత్రి కానీ గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. నిజంగానే ఆ పోలీస్ అధికారి తప్పు చేస్తుంటే ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మరి ప్రభుత్వమైన కనీసం ఆ పోలీస్ అధికారిని సస్పెన్షన్ చేయడమో చర్యలు తీసుకోవడం చేయాల్సింది, కనీసం ఇన్వెస్టిగేషన్ ఆదేశించాల్సింది. ఇప్పటివరకు ఏం చేయలేదు అని అంటే గవర్నమెంట్ మీద కూడా పబ్లిక్ కానీ ఇక్కడ బాధిత కుటుంబం కానీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ వైపుగా ఈ మొత్తం సిచ్యువేషన్ డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఎందుకు గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అనుకోవాలా, లేదు ఆ పోలీస్ అధికారిని సమర్థిస్తుంది అనుకోవాలా? లేదు, మొదటి నుంచి కూడా పోలీసు వ్యవహార స్థాయిలో అతనికి కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెద్ద స్థాయిలో ఉండడం, అందులో కూడా జనసేనలోనే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఉండడం కూడా అతనికి సంబంధించిన వ్యవహారంగా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది దీనికి సంబంధించిన పెద్ద నాయకులు కూడా ఈ కేసుని క్లియర్ చేయాలని చెప్పి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ అందుకే ఇతన్ని విఆర్కి తరలించారు అనేది బాధితుల సారాంశం. మీరు కనీసం సస్పెన్షన్ కూడా చేయకుండా ఆ స్థానికుల్లో ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ సస్పెన్షన్ చేయకుండా ఎందుకు ఇతన్ని వదిలేశారు అనేది పదే బాధితులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇందాకే వైసీపీ నాయకులు కూడా చాలా క్లియర్ గా పేర్ని నాని కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడుతూ క్లియర్ గా ఒకటే చెప్పారు, మీ కళ్ళ ముందు వ్యవహారం జరిగింది, అందులో మీ పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తులు, ఆ కుటుంబం వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి బతులాడుకుంటున్నా కూడా మీరు కనీసం వాళ్ళకి న్యాయం చేయలేదా అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూడాలి. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసేదా కనపడడం లేదు. ఇది చాలా పెద్ద స్థాయికి వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు 29వ తారీఖు హైకోర్టుకి వెళ్లే హైకోర్టులో ఇది కానీ అతని బాడీకి కానీ అతను కానీ ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన జడ్జి క్లియర్ గా చెప్పారు, సిఐ మీద కేసు కట్టాల్సి వస్తుంది, పోలీసుల మీద కేసు కట్టాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక 6 మంది కానిస్టేబుల్స్ మీద తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు పదే ఆరోపిస్తున్నారు, వీళ్ళే ఈ వ్యవహారాన్ని గట్టిగా నడిపారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ కు సంబంధించిన వ్యవహారంలో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఎలా వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి. కానీ ఏదేమైనా కొంత ఈ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది మీద కూడా ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి. ఒక్కొక్క బాధితులు ఈ స్టేషన్ కి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితికి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా సాయి ఈ కేసు సుమారుగా 3-4 రోజుల పాటుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.